ఈ వీడియోలో లైట్ షాప్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు భయ్య. ఇది ఒక కొరియన్ సిరీస్ అనమాట. సో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే 45 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే 50 మినిట్స్ టు 1 అవర్ 15 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక లైట్ షాప్ అయితే ఉంటుంది. ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే తెరవబడుద్ది. బట్ ఆ లైట్ షాప్‌కి బతికున్న ప్రజలకి అండ్ చనిపోయిన వారికి అయితే కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అసలు ఆ లైట్ షాప్ ఏంటి? అసలు అలా ఎందుకు జరుగుతుంది? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే లైట్ షాప్ సీజన్ 1 వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని నేను అక్కడ ప్లేలిస్టులు క్రియేట్ చేసి యాడ్ చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి భయ్య. మీకు కనుక ఆ లిస్టులు నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా నచ్చింది భయ్య నాకైతే. నేను స్టార్ట్ చేయడానికి చాలా ఆలోచించా. లైట్ షాప్ అది ఇది అంతగా కనెక్ట్ అవ్వలేదు నాకు ఆ టైటిల్ అదంతా కూడా. తర్వాత ఎందుకో చూద్దాం అనిపించి మొన్న స్టార్ట్ చేయడం జరిగింది. మామూలుగా లేదు సిరీస్ అయితే. ఫస్ట్ ఎపిసోడ్ మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ తోనే మీరు హుక్ అవుతారనమాట. అక్కడి నుంచి మొదలవుతుంది సిరీస్ అంతా కూడా. ఇది ఒక హారర్ థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా అనమాట. ఆ 4 ఆస్పెక్ట్ లో కూడా సిరీస్ అదరగొట్టుద్ది, డౌటే లేదు అందులో. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ కూడా మంచి కంటిన్యూటీ అయితే ఉంటుంది. చాలా స్కేరీ మూమెంట్స్ కూడా పెట్టుకున్నారు భయ్య ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో. అలా అని చెప్పేసి మరి ఓవర్ ది టాప్ స్కేరీ సీన్స్ కాదు. మంచిగా భయం అయితే వేస్తుంది అనమాట. నీట్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. ఒక క్రీపీ ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో కూడా. అరే ఏంట్రా ఇంత సర్ప్రైజ్ చేస్తున్నాడు అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. బట్ 3 ఎపిసోడ్స్ లో ఉన్న మైనస్ ఏంటంటే కన్ఫ్యూజన్స్ అయితే చాలా ఉంటాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది తెలియదు అనమాట సరిగ్గా. ఆ కన్ఫ్యూజన్స్ అయితే ఏర్పడితే ఇప్పుడు వస్తుంది భయ్య 4th ఎపిసోడ్. మైండ్ దొబ్బేస్తుంది 4th ఎపిసోడ్ కి. మామూలు సర్ప్రైజ్లు అయితే ఉండవు 4th ఎపిసోడ్ లో. ఆ 4th అండ్ 5th ఎపిసోడ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. రైటింగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఏదైతే అంతా కూడా. అంటే ఆ సర్ప్రైజ్ కానీ ట్విస్ట్ కానీ అసలు గెస్ట్ చేయలేము. చాలా బాగా చూపించారు ఆ 2 ఎపిసోడ్స్ కూడా. మెయిన్ నా వ్యూ పాయింట్ అంతా మారిపోయిందంతా కూడా 4th అండ్ 5th ఎపిసోడ్ వల్లే. బాగుంది అన్న స్టేజ్ నుంచి చాలా బాగుంది అన్న స్టేజ్కి అయితే వచ్చేసాను భయ్య నేను ఆ 2 ఎపిసోడ్ చూసాక. ఇంకా అక్కడి నుంచి 6th, 7th, 8th ఎపిసోడ్. 6th ఎపిసోడ్ చాలా హుక్ చేస్తుంది. ఇంకా 7th అండ్ 8th ఎపిసోడ్ అయితే ఫుల్ ఎమోషనల్ రైడ్ భయ్య. మీకు ప్రతి ఆస్పెక్ట్ లోనూ మీకు న్యాయం చేస్తారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఆ స్కేరీ ఫీల్ కానీ, ఆ హారర్ ఫీల్ కానీ, ఆ థ్రిల్లర్ ఫీల్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. 4th అండ్ 5th ఎపిసోడ్ లో ఆ సైకలాజికల్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా రాసుకున్నారు. అంటే 6th, 7th, 8th ఎపిసోడ్ ఎమోషనల్ పరంగా కుమ్మేస్తారు. చాలా బాగా చూపిస్తారు. మెయిన్ 6th ఎపిసోడ్ అయిపోయేసరికి మీకు చాలా డౌట్స్ అయితే ఉండిపోతాయి. ఇంకా కనెక్షన్స్ ఇంకా క్లారిటీ రాదు. అప్పుడు వస్తుంది పోయే 7th ఎపిసోడ్ ఆఫ్టర్ లైఫ్ అని చెప్పేసి. మామూలుగా ఉండదు ఆ ఎపిసోడ్ అయితే. మీకున్న ఎవ్రీ డౌట్ 7th ఎపిసోడ్ లో ఏది వదలకుండా క్లారిటీ ఇస్తారు. చాలా బాగా చూపిస్తారు. ఎవ్రీథింగ్ కనెక్షన్స్ అన్ని కూడా క్లారిటీగా చూపిస్తారు అనమాట. నాకు అది చాలా 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 బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక ఈ డౌట్స్ అన్ని సీజన్ 2 లో క్లారిటీ చేస్తారేమో డౌట్ వచ్చింది. బట్ 7th ఎపిసోడ్ లో చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. ఇంకా 8th ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే బాగా ఎండ్ చేశారు భయ్య. 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది 8th ఎపిసోడ్ అంతా కూడా. మంచి ఎమోషనల్ డ్రామా అనమాట. గుర్తుపెట్టుకోండి 7th అండ్ 8th ఈ 2 ఎపిసోడ్స్ ఫుల్ ఆన్ డ్రామా నడుస్తుంది మొత్తం అంతా కూడా ఎమోషనల్ పరంగా. ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి సిరీస్ కి కనెక్ట్ అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు భయ్య. కనెక్ట్ అవ్వలేకపోతే మాత్రం కొంచెం బోర్ కొట్టుద్ది 7th అండ్ 8th ఎపిసోడ్స్ లో. ఎందుకంటే అదంతా డ్రామా కాబట్టి ఓపిక చూడాలి. మీరు కనెక్ట్ అయితే మాత్రం పర్లేదు, మీకు అదంతా నచ్చుద్ది. అండ్ అంతా అయిపోతున్నప్పటికీ కూడా ఎక్కడో చిన్న వెలితి అనిపిస్తుంది. దాని మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. వాటికి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అన్న ఫీల్. బట్ ఆ 8th ఎపిసోడ్ లో లాస్ట్ 10 మినిట్స్ లో ఇస్తాడు భయ్య క్లారిటీ. ఏది వదలలేదు. ఎవ్రీథింగ్ మాక్సిమం చూపించారు. అన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తారు. సిరీస్ మొత్తం కూడా స్టార్ట్ టు ఎండ్ చాలా బాగా హుక్ చేస్తుంది భయ్య. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ టేకింగ్ వైజ్ కానీ, రైటింగ్ వైజ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. మాక్సిమం సిరీస్ అంతా కూడా నైట్ టైమే జరుగుద్ది. ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా చాలా బాగా చూపిస్తారనమాట. హారర్ సీన్స్ బాగుంటాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి, ఆ సస్పెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. అసలు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ అయితే ఫీల్ ఉంటుంది భయ్య. ఖచ్చితంగా చూడండి. సింగిల్ గా చూసేలాగైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, ఇంకా బాగా నచ్చుద్ది మీకు. ఒకవేళ ఫ్యామిలీతో చూద్దామంటే ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్. అడల్ట్ సీన్స్ కానీ, వల్గర్ లాంగ్వేజ్ కానీ ఉండదు. బట్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు భయ్య. డబ్బింగ్ అయితే లేదు. నేను మరీ చెప్తున్నా. డబ్బింగ్ కోసం అయితే ఎతక్కండి, అక్కడ దొరకదు. కొరియన్ డ్రామా కదా, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తానంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ సీజన్ 2 కూడా ఉంది. మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇచ్చుకున్నారు సీజన్ 1 ఎండింగ్ కి. వెయిటింగ్ భయ్య. త్వరగా తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మరి ఎక్కువ సంవత్సరాలు పెట్టేసుకోకుండా మంచిగా సీజన్ 2 కూడా త్వరగా వచ్చేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తా.
ఎలాంటి వీడియోస్ కోసం మీరు చూస్తున్నట్లయితే, ఎలాంటి సజెషన్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఎవరు కూడా ఇంత త్వరగా ఇంత మంచి వీడియోస్ అయితే ఎవరు పెట్టరు. చాలా వరకు తెలుగు డబ్బింగ్ వీడియోసే పెడతారు. మన ఛానల్‌లో ఎవ్రీథింగ్ అదర్ లాంగ్వేజెస్ ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్‌ని అయితే నేను రివ్యూ పెడతాను. నాకేమైనా నచ్చితే వాటిలో ప్లేలిస్ట్ యాడ్ చేసేస్తాను నేను. సజెషన్స్ కోసం ప్రత్యేకంగా వీడియో పెట్టను మళ్ళీ. సో ఎవ్రీథింగ్ మీకు టైం సేవ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. రోజుకి 2, 3 వీడియోస్ అయితే కన్ఫర్మ్ వస్తాయి. ఓకే. లవ్ యూ ఆల్. బై.